అంతర్జాతీయ క్రికెటర్లు దేశవాళీలో బరిలోకి దిగడం క్రమంగా తగ్గుతూ వస్తుంది. సిరీస్లకు ఎంపిక కాని వారు మాత్రమే ఆడుతున్నారు. స్టార్ల సంగతి సరే చిన్న జట్లతో సిరీస్లకే వారికి విశ్రాంతి ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్లో బిజీగా ఉంటారు. దేశవాళీ క్రికెట్లో ఆడటం సాధ్యపడడం లేదు. ఇటీవల దులీప్ ట్రోఫీలో కోహ్లీ ఆడలేదు. పంత్ మాత్రం తొలి రౌండ్లో ఆడినా తర్వాత బంగ్లాదేశ్తో మొదటి టెస్ట్లో దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. అయితే రాబోయే రంజీ ట్రోఫీలో వీరిద్దరూ ఆడతారని ఢిల్లీ క్రికెట్ సంఘం తన ప్రాబబుల్స్ ను ప్రకటించడం గమనార్హం. అక్టోబర్ 11 నుంచి రంజీ ట్రోఫీ ఎలైట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మొత్తం 84 మందితో కూడిన ప్రాబబుల్ స్క్వాడ్ ను ఢిల్లీ క్రికెట్ సంఘం ప్రకటించింది. ఎంపిక చేసిన ప్లేయర్లకు సెప్టెంబర్ 26న ఫిట్నెస్ పరీక్షలు జరుగుతాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఆడే క్రికెటర్లను ఫిట్నెస్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తున్నామని ఢిల్లీ బోర్డు వెల్లడించింది. రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు గతంలో శిఖర్ ధావన్, గౌతమ్ గంభీర్ తదితరులు ప్రాతినిధ్యం వహించారు. కోహ్లీ చివరిసారిగా 2012-13 సీజన్లో రంజీ ట్రోఫీలో ఆడాడు. ఉత్తరప్రదేశ్తో మ్యాచ్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకపోవడంతో కుదరనే లేదు. పంత్ కూడా 2016-17 సీజన్లో ఆడాడు. జార్ఖండ్ పై కేవలం 48 బంతుల్లోనే సెంచరీ బాదేసి అత్యంత వేగంగా చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఇక ఢిల్లీ ప్రాబబుల్స్ లో విరాట్, పంత్కు అవకాశం కల్పించినా వారిద్దరూ బరిలోకి దిగడం కష్టమే. ఎందుకంటే అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్ ను భారత్ ఆడనుంది. కోహ్లీ, పంత్ ను పక్కన పెట్టడం అసాధ్యం. ఈ సిరీస్ ముగిసిన తర్వాత కొద్ది రోజులకే టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. 5 టెస్టుల బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్తో తలపడనుంది. కాబట్టి వీరిద్దరూ రంజీ ట్రోఫీలో కనిపించే అవకాశాలు చాలా తక్కువ.